ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే ఓ చక్కటి శ్రేష్టమైన అవకాశం మనకి ఇచ్చాడు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ నూతన దినములో దీవించును గాక. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో నుండి ఒక మాటను నేను చదవబోతూ ఉన్నాను. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తల ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకువన లేచి మీ నామాన్ని స్తుతించడానికి ఒక చక్కటి సురాష్ట్రమైన అవకాశం మాకు ఇచ్చారు. వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలిభాషలు అవుతున్నారు, వింటున్నారు, వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు ఈ వాక్యం ద్వారా. అది నా జ్ఞానం కాదు, నా గొప్పతనం, అది కేవలం నీ కృపే, నీ కాపుతలే. నడిపిస్తున్నందుకు వేలాది కృతజ్ఞత తెలుసు. ఈ దినం కూడా నడిపిస్తున్నందుకు, బలపరుచుతున్నందుకు మహిమ, ఘనత మీకు తెలుసు. యేసునామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. గడిచిన 2 దినాలుగా ఆత్మ వివేచన అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ దినము చదవనటువంటి వచనం నుండి ఈ ఆత్మ వివేచనలో 2వ సాధనం ఏంటి? మొదటి సాధనం లేఖనాలు అని చెప్పి విన్నాం. 2వ సాధనం వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆ సారథ్యం వహించే ఆత్మ, లేకపోతే బాధ్యతను తీసుకునేటువంటి ఆత్మ, సత్యస్వరూపిన ఆత్మను యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయకుడిగా, మార్గదర్శకంగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ఆత్మ అనే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసిలో నివసిస్తూ దప్పికొన్నటువంటి వారి దాహం అంతటిని కూడా తీరుస్తూ ఉన్నాడు. మనము వినేటువంటి బోధ కానీ, చూచేటువంటి ప్రత్యక్షత కానీ దేవుని నుండి వచ్చినవి కానప్పుడు మనలో ఒక విధమైనటువంటి అసౌకర్యం అనేది, ఆ భావన అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనము నిత్య సత్యంలోనికి, సత్యంలో నడిపించబడాలని నిశ్చయత, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, అది దేవుని నుండి వచ్చిన మాట కాదు అని మనకు అనిపించినప్పుడు అసౌకర్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను చాలా స్పష్టంగా చెబుతూ, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతి మీరు రాస్తున్నాను, అయితే ఆయన వలన మీరు అభిషేకము పొందారు, ఆ అభిషేకం మీరు నిలిచినప్పుడు ఎవడు మీకు బోధించే అవసరం లేదన్నాడు. అంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ప్రతి విశ్వాసికి మరి వేరే ఎవడు బోధించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆత్మదేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలను చాలా క్లుప్తంగా, క్షుణ్ణంగా విశ్వాసికి అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కారణం ఏంటంటే ఆయన ప్రతి విశ్వాసిలోనూ నిలిచి ఉన్నాడు కనుక మనము కూడా లేఖనానుసారం ఆ లేఖనాన్ని అనుసరిస్తూ ఆయనలో నిలిచున్నాం కనుక దేవుని పిల్లల యొక్క ఆ ఎదుగుదల కొరకు, ఆత్మలో అభివృద్ధి కొరకు ఏమండి ఆయన సంఘములు నియమించినటువంటి బోధనా సేవను గురించి, సంఘములు నియమించినటువంటి విధి విధానాల గురించి ఈ వాక్య భాగం సూచించట్లేదు. కానీ మిమ్మల్ని మోసపరచడానికి ప్రయత్నించినటువంటి అబద్ధ బోధకుల గురించి నిర్దిష్టంగా ఈ లేఖనం అభిప్రాయపడి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మోసపరచు ఆత్మలు మరియు దయ్యముల బోధ అనేటువంటి వాటిని గురించి మనము ప్రవచనాత్మకంగా హెచ్చరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. గమనించండి, ఒక సూక్ష్మగ్రాహి అయినటువంటి విశ్వాసి ఒక క్రైస్తవ కూటములో
సంభవించినటువంటి వింత సంఘటనను లేదా ప్రత్యక్షతను వివేచించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ విధమైనటువంటి నడకలో వెళ్ళటానికి ఇష్టపడినప్పుడు అతడు పరిశుద్ధాత్మను దుఃఖపరుచున్నాడు అనేటువంటి నింద మోపుతారు. అతడు క్షమించడాన్ని పాపము చేశాడని చెప్పి భయపెడుతూ ఉంటారు. ఇది సాతానుకు అమితమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. అనుమానాస్పదమైనటువంటి ప్రత్యక్షతను అంగీకరించడానికి వెనకాడడం వల్ల పరిశుద్ధాత్మదేవునికి దుఃఖం కలగదు. కానీ ప్రశ్నార్థకమైన విషయాలు, దేవుడు చెయ్యొద్దు అని చెప్పినటువంటి విషయాల గురించి, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పిన విషయాల గురించి హత్తుకుంటూ వాటి కొరకు ముందుకు వెళ్ళినప్పుడే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచిన వారం అవుతాం. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ. దేవుని స్తోత్రం కలుగును గారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి, ఆత్మను ఆర్పేటువంటి 3 క్రియలను తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాశాడు. ఎలా అంటే, ఒకటి ప్రవచన వాక్యాలను బహిరంగ త్రోసిపుచ్చడం, మాకు అవసరం లేదు. రెండవది సమస్తమును పరీక్షించి అవి మేలైనవా కావని సరిచూచుట్లో విఫలమైపోవడం. మూడవది ఏంటంటే ప్రశ్నార్థకమైన వాటిని హత్తుకోవడం. కనుక ఈ విధమైనటువంటి క్రియలు కార్యక్రమాలు చేపట్టినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు లేక ఆత్మను ఆర్పేటువంటి ప్రక్రియ మనలో ప్రారంభం. కనుక మనకు సారథ్యం వహిస్తూ, బాధ్యత వహిస్తూ, అన్యోన్యమైనటువంటి సహవాసం నడిపించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క మార్గాన్ని విడిచిపెట్టగా, అనవసరమైన విషయాలు విడిచిపెట్టి అవసరమైన వాటి మీద దృష్టి కేంద్రీకరించి ప్రభు చూపిన మార్గంలో పరిశుద్ధాత్మ సహాయంతో ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలొంచుకొని ముసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మరోసారి నీ పాద సముఖం మనం ఉంచినందుకు వందనాలు. ఇది నాయన ఆత్మను గురించిన వివేచనలో 2వ సాధనంగా నీవు మాకు సహాయకుడిగా, సహకారిగా, మార్గదర్శకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మకు ధ్యానం చేశాం. మాలో ఎవరమైనా నాయన తప్పిపోతూ అపవాదికి అనుకూలమైన మార్గంలో వెళ్తున్నామేమో ఒకసారి మనం పరిశీలించుకుని కృప చూపించమని, ప్రతిభన వాక్యము మందరి జీవితం ఫలింపచేయమని, ఈ కార్యక్రమాన్ని నీ కృప చేత అభివృద్ధి పథం నడిపించండి. ఘనత మీకు తెలుస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేట నడిపించును గాక. ఆమేన్.